హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ ఐటెమ్‌తో మీ ముందుకొచ్చేసాను. ఎగ్ దమ్ బిర్యానీ అండి. చాలా బావుంటుంది. మనం ఎప్పుడు ఎగ్‌తో డిఫరెంట్ ఐటెమ్స్ చేస్తూ ఉంటాం కదా! ఇలా ఒక్కసారి డిఫరెంట్‌గా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్కూల్‌కి లంచ్ బాక్స్ పంపించేటప్పుడు, ఆఫీస్‌కి బాక్స్‌లు పంపించేటప్పుడు ఇలా తయారు చేసి పెట్టారంటే హ్యాపీగా తినేసొచ్చేస్తారు. పిల్లలైతే కొంచెం కూడా వదిలిపెట్టరండి. ఇది నా షూరిటీ. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది యాజ్ ఇట్ ఈస్‌గా మనకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏ టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. టేస్ట్ అయితే ఏం తక్కువవ్వదు. నేను చెప్పే టిప్స్ గాని పాటిచ్చారంటే తప్పకుండా మనకు చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ ఏ టేస్టో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే టేస్ట్ వస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం మరి మన ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేసుకుందామా? ముందుగా నేనిక్కడ రైస్‌ని నానపెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్‌తో అయినా చేసుకోవచ్చు. ఇలా రైస్ తీసుకొని వాటర్ వేసి 2, 3 సార్లు బాగా వాష్ చేసి లాస్ట్‌గా వాటర్ వేసి పక్కన పెట్టేసామంటే మనం రైస్ ఉడికించుకునే టయానికి ఈ రైస్ బాగా నానిపోతాయి. ఇప్పుడు అన్నం ఉడికించుకోవడానికి ఒక పెద్ద పాత్ర పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని 4, 5 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను. గీ మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ సాహి జీరా, రుచికి సరిపడినట్టుగా సాల్ట్ వేసుకోండి. అరచెక్క నిమ్మరసం కూడా వేసేసి అదేవిధంగా లాస్ట్గా 2 అనాస పువ్వులు కూడా వేసుకొని ఈ వాటర్ని బాగా మిక్స్ చేసి వాటర్ని బాగా తెల్లనివ్వాలి. వాటర్ బాగా తెల్లుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా రైసు, ఆ రైస్ని ఇందులో వేసేయాలి. ఈ రైస్ని మనము 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడే ఇందులో సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఈ సాల్ట్ రైస్కి బాగా పట్టాలి. ఇలా ఉడుకుతుండగా చూడండి, ఒకసారి చెక్ చేస్తే 80% కుక్ అయి ఉంటుంది. ఎక్కడో కొంచెం పలుకుండానే ఉంటుంది. ఈ రైస్ మొత్తాన్ని వాటర్ లేకుండా ఫిల్టర్ చేసేయండి. అలాగే ఉంచామంటే రైస్ మొత్తం కుక్ అయిపోతుంది. ఇలా మనము ఫిల్టర్ చేసి పెట్టామంటే 80% కుక్ అయి ఉంటుంది. ఇలా రైస్ వేసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనము 4 కోడిగుడ్లను ఉడికించి పెట్టుకొని ఇందులో చిటికెడు పసుపు, చిటికెడు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 కోడిగుడ్లు తీసుకుంటున్నానండి. మీరు ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇలా వేసేసి వీటిని బాగా మిక్స్ చేసేసి ఇందులో ఫోర్క్ తీసుకొని అలా హోల్స్ పెట్టామంటే తర్వాత మనం ఫ్రై చేస్తున్నప్పుడు కోడిగుడ్లు ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ చిదమకుండా ఉంటుంది. సో ఇలా పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. దీనికోసం గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ని ఇందులో వేసేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని ఫ్రై చేస్తున్నప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోనండి. మీరు ఫ్రై చేసుకోకుండా కూడా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ లైట్గా ఫ్రై చేసి వేస్తున్నాను. వీటిని స్లోగా మిక్స్ చేసుకోండి. వీలైనంత వరకు ఎగ్స్ విరిగిపోకుండా చూసుకోండి, లేకపోతే బాగుండదు. ఇప్పుడు అదే ఆయిల్లో 2 అనాస పువ్వులు, 3 యాలకులు, 4, 5 లవంగాలు, 1 జాపత్రి, ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 1 పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మసాలాలు యాడ్ చేసుకుందాము. మసాలాలు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి లైట్గా ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద టమోటాలని ఇలాగ పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ను కూడా ఈ మసాలాల్లో వేసేసి ఈ టమోటాల పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు లైట్గా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ని చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ అన్నం ఉడికించినప్పుడు అన్నంకి సరిపడా రైస్ని వేసుకున్నాము. ఇప్పుడు గ్రేవీకి సరిపడా రైస్ని వేసుకోండి. నేను ఫస్ట్గానే ఆనియన్స్ ఫ్రై చేసి ఉంచుకున్నానండి. ఆ ఆనియన్స్లో సగం వేసి ఇలాగ మిక్సీకి పట్టేసాను. ఇది కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్, ఈ టమోటో మొత్తము బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ను కూడా ఇందులో వేసి లైట్గా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు మసాలాలు మాడిపోతూ కనుక ఉంటే
కొంచెం వాటర్ వేసామంటే ఈ మసాలాలు మాడిపోకుండా గ్రేవీ చిక్కగా వస్తుంది. నేనైతే కొంచెం వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రేవీ థిక్నెస్ కోసము నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నాకు గ్రేవీ కావాలి, సో దానికోసం నేను 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసామంటే గ్రేవీ థిక్నెస్ వస్తుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వదిలేసామంటే ఈ గ్రేవీ బాగా కుక్ అయిపోతుంది. 3 మినిట్స్ తర్వాత చూడండి, మూత తీసామంటే ఆయిల్ బాగా పైకి వచ్చేస్తుంది కదా. ఆల్మోస్ట్ ఈ గ్రేవీ మొత్తం ఉడికిపోయిందండి. ఇలా గ్రేవీ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఈ స్టేజ్లో మీరు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు స్పైసీగా కావాలంటే ఈ స్టేజ్లో ఇంకో టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. లాస్ట్గా ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసేసి, నేను ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసి ఉంచుకున్నాను కదా, సో దాంట్లో హాఫ్ ఆనియన్స్ మిక్సీకి వేసి ఫస్ట్ ఫ్రై చేసినప్పుడు వేసాను. ఇంకా హాఫ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, దాంట్లో కొంచెం తీసి ఇందులో వేసేసి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్నాం కదా రైస్ని, ఆ రైస్ని ఇందులో వేసేస్తున్నాను. ఇలా రైస్ మొత్తం వేసేసిన తర్వాత ఈ రైస్ కొంచెం డ్రై అయిపోయింది కాబట్టి ఇందులో వాటర్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని పైన అలా చల్లేసామంటే రైస్ స్మూత్గా అయిపోతుంది. ఇలా వాటర్ మొత్తం వేసేసిన తర్వాత లాస్ట్లో దమ్ కోసము ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న పుదీనా, లాస్ట్గా మిగిలి ఉన్నాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా ఇందులో వేసేస్తున్నాను. అదేవిధంగా లాస్ట్గా ఇందులో 2 టేబుల్ స్పూన్స్ గీ కూడా వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. గీ వేసేసిన తర్వాత మా పిల్లలైతే కలర్ఫుల్గా ఉంటే ఎక్కువ ఇష్టపడతారండి. సో దానికోసం నేను ఇక్కడ ఫుడ్ కలర్ని వాడుతున్నాను. మీరు కుంకుమ పువ్వు అనుకుంటే వాటర్లో నానబెట్టి కూడా వేసుకోవచ్చు, లేదా మిల్క్లో కూడా నానబెట్టి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎల్లో ఫుడ్ కలరు, ఆరెంజ్ ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. సో ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో వదిలేసామంటే అన్నం మొత్తం దమ్ అయిపోతుంది. వెంటనే తీసేసి సర్వ్ చేసుకోకుండా ఒక 10 మినిట్స్ అలా గ్యాస్ ఆఫ్ చేసి వదిలేసి తర్వాత సర్వ్ చేసుకున్నామంటే బాగుంటుంది. మన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. రైతా పెట్టుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో అప్లోడ్ చేయాలనుకున్నాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.